మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39 చదవండి ఒకసారి. నోవహు దినములు ఎలాగుండెనో, నోవాహు దినములలో ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయును, మనుష్య కుమారుడి యొక్క రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. చాలు, మరలా చదువుదాము వచనాలు స్పష్టంగా. నేను చదువుతాను, అందరం నాతో పాటు చదువుదాము. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. మరలా చదువుదాం ఆ వచనమే. నోవాహు దినములు ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుని యొక్క రాకడయు అలాగే ఉండును. దేవుని యొక్క రాకడను తెలుసుకోవాలి అంటే నోవాహు దినముల గురించి ధ్యానించాల్సిన అవసరము చాలా చాలా ఉన్నది. మనము కూడా అంత్య దినాల్లో ఉన్నామని అనేక మంది సేవకులు చెప్పారు, నేను చెబుతూనే వచ్చాను. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనము కూడా చివరి దినాల్లో ఉన్నాము, ఈ యుగ సమాప్తి దినాల్లో ఉన్నాము. అయితే ఈ మనుష్య కుమారుని యొక్క రాకడ ఎలాగూ జరుగుతుంది, ఏ విధముగా ఉంటుంది, ఆ రాకడ సమయంలో, ఆ రాకడ దినాల్లో మనం ఏ విధముగా ఇంకొక ముందడుగు వేసామురా, ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద కార్నర్, ఇంకా చిట్ట చివరి గడియలోకి వచ్చేసాము, మనుష్య కుమారుడు వచ్చేసే గడియలోకి వచ్చేసామని ఏ విధముగా మనం చెప్పగలమంటే నోవాహు దినములు ఎలాగూ ఉంటాయో ఆ మనుష్య కుమారుని యొక్క రాకడ గడియల్లో కూడా అలాగే ఉంటుంది. మరలా చెప్తున్నాను, నోవాహు దినములలో ఎలాగూ జరిగిందో మనుష్య కుమారుడి యొక్క దినములో ఆ గడియల్లో కూడా అలాగే జరుగుతుంది. ఏం జరిగింది నోవాహు దినములలో? ఆ తర్వాత వచ్చిన ఏమన్నాడమ్మా? ఆ తర్వాత వచ్చిన వారు జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు ఉండి ఉన్నారంట. అంటే ఏం చేశారంట? లోకం అంతా అప్పుడు తినటం, తాగటం, ఇంకా ఏం చేశారంట? పెళ్లి చేసుకోవడం. వాస్తవం మాట్లాడుకుందాము. తినటం తప్ప, తాగటం తప్ప, మంచినీళ్ళు, పెళ్లి చేసుకోవడం తప్ప అమ్మా ఏంటి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా చెప్తారు, నిజంగా తప్ప అంటారా? లేదు కదా. ఎవరికైనా ఉందా అటువంటి మారు మనసు? ఏం లేదు, పెళ్ళి చాలా మంచిది. మాట్లాడదాం. ఇప్పుడు నోవాహు దినాల్లో ఏం చేశారంటే జనాలు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఈ మూడేంటి? ఈ మూడిట్లో ఏది తప్పు నాకు అర్థం కాల. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే అన్నాడు. తినుటకు ఆహారం ఇస్తుంది దేవుడే. మీ అనుదిన ఆహారం కొరకు దేవుణ్ణి వేడుకోండి అన్నాడు ఆయన. మరి ఇందులో అంత పెద్ద పాపం ఏముంది? సరే, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారో చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం వెళ్ళండమ్మా. చరిత్రలోనికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ బ్యాక్ టు ద హిస్టరీ. ఆదికాండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవాల. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఎవరు పుట్టారంట? కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇంతక అదే మాట్లాడాడు దేవుడు, పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పేసి. పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి అదే చెప్పాడు దేవుడు. వివాహం చేసుకోవటం తప్పు కాదమ్మా.
వివాహము దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ ఎవరిని వివాహము చేసుకుంటాము అది జాగ్రత్తగా ఆలోచించాలా. ఏంటంట చదవమ్మా ఒకసారి మరలా వచ్చినాము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత, భూమి మీద విస్తరింపబడటం ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు ఆ దేవదూతలు. దేవుని కుమారులు అంటే ఎవరమ్మా? దేవదూతలు. అందుకే చూడండి అక్కడ దేవుని కుమారులు ఏంటంట నరుల కుమార్తెలు అన్నారు. అంతేగాని నరుల కుమారులు అనలా, దేవుని కుమారులు. దేవుని కుమారులు అంటే అక్కడ ఒరిజినల్ తర్జుమాలో చూస్తే పడిపోయిన దేవదూతలని రాయబడి ఉన్నది. లూసిఫర్ తోటి పాటు మనకు తెలుసు చాలా 30 దేవదూతలు దేవునికి విరోధముగా పరలోకంలో కూడినప్పుడు వాళ్ళందరినీ దేవుడు నరకంలోనికి నెట్టివేశాడు అన్న విషయము మీకు అనేక పర్యాలు నేను చెప్పాను. మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం అంతా. మీకు మళ్ళీ కొత్తగా చూపించాల్సిన అవసరం ఉందంటారా? లేదు కదా. సో ఇక్కడ దేవుని కుమారులు ఏం చేశారంట? నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, భాష గారు పడిపోయిన తర్వాత కూడా దేవుని కుమారులు ఎట్లా అన్నారంటే లూసిఫర్ని కూడా దేవుని కుమారుడని పిలిచారు. యోబు గ్రంథంలో మీరు చూస్తే దేవుని కుమారులందరూ దేవుని ఎదుట నిలబడినప్పుడు అపవాది కూడా వచ్చాడు అని చెప్పేసి ఉంటుంది. సో అపవాది వాడి యొక్క కుమారులు అనగా వాడితో పాటు సంబంధించిన వాళ్ళంతా వీళ్ళు ఏం చేశారంట? నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. భలే ఉంది అమ్మాయి అనుకుని ఏం చేశారంట? వివాహం పెళ్లిళ్ళు చేసుకున్నారు. అంతే. పెళ్లి చేసుకోవడం తప్పులేదు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నామని అది చూసుకోవాలి మనం. చదవమ్మా. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూసారా, పెళ్లి చేసుకోగానే దేవుడు పెళ్లిళ్ళు జరుగుతుంటే దేవుడు మాట్లాడుతున్న మార్చండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. చూసారా, వారు అక్రమము చేశారు, నరమాత్రులై ఉన్నారంట. వారు అక్రమము చేశారు, నరమాత్రులేరు. ఏం చేశారంటే పై వచ్చిన పెళ్లి చేసుకున్నారు అంతే. బట్ వీళ్ళు చేసుకున్న వివాహము దేవుణ్ణి ఎంత మాత్రము సంతోషపరచలేదు. వీళ్ళు చేసిన వివాహమును బట్టి దేవుడు ఏమన్నా అంటే వీళ్ళు అక్రమము చేశారు, అంటే క్రమము తప్పారు. మనుషుని చేసుకోవాలి, కానీ మనుషుడు వెళ్ళిపోయి ఎవరిని చేసుకుంటున్నాడు? పడిపోయిన దేవదూతలతో వివాహము చేసుకుంటున్నాడు. అంటే దేవదూతకున్న ఒక లక్షణం ఏమిటంటే అది మనుష్యుడిగా మారగలదు. అందుకే ఆ రోజున అబ్రహాము ఆ యొక్క సింధూర వృక్షం కింద కూర్చున్నప్పుడు దేవదూతలు అతను ఎదురుపడితే వారికి భోజనం పెట్టారు, వాళ్ళు భోజనము చేసి వెళ్ళారు. ఆ తర్వాత లోతు, ఆ తర్వాత గిద్యోను కూడా గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే, ఇంకా ఫరో కానీ ఇంకా లేదా మోషే కానీ పాత నిబంధనలో చాలామందిని దేవదూతలు దర్శించినప్పుడు వాళ్ళు ఈ లోకంలోనికి మనుషులకు అగ్గుపడాలని చెప్పేసి వాళ్ళు ఒక మనిషిని అవతారముగా మార్చుకొని, బట్ వాళ్ళ లోపల దేవదూతలే, వాళ్ళలో దైవత్వం ఉన్నది, వాళ్ళలో ఒక అదృశ్య శక్తి ఉన్నది, అది మనుషుడిలో లేనిది. కానీ వాళ్ళు ఎట్లా కనపడ్డారంట? ఒక మనుషుడిగా కనపడి వారితో మాట్లాడేసి వెళ్ళిపోయేవాళ్ళు. మనుషుడిగా కనపడి మాట్లాడేసి వెళ్ళిపోయారు. సో ఒక దూతకి ఉన్న లక్షణం ఏమిటంటే అది మనుషుడిగా మారగలదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నా మాటలు? యేసుక్రీస్తు ప్రభువు కూడా మనుష్య అవతారంలో ఈ లోకంలోనికి వచ్చేసారు. పరలోకంలో ఉన్న ప్రతి దానికి ఇవ్వబడ్డ లక్షణం ఏంటంటే అది దాని యొక్క స్వరూపమును మార్చుకోగలదు. ఎప్పుడైతే ఈ దేవదూతల్లో కొంతమంది అపవాదితో సంబంధికులు లేదా లూసిఫర్ని వెంబడించిన వాళ్ళు వీళ్ళంతా దేవునికి విరోధముగా లేచినప్పుడు దేవుడు వారిని పరలోకం నుండి నెట్టివేసేసాడు. అయితే వీళ్ళు ఈ భూమి మీద పడినప్పుడు ఈ భూమిలో ఉన్న నరుల కుమార్తెలను చూసి చాలా బాగున్నారు వీళ్ళు అని చెప్పేసి, ఎటు అక్కడ మనకు వెళ్ళే స్కోప్ లేదు, ఇక్కడ ఉందామని చెప్పేసి ఈ నరులలో నరులుగా బ్రతుకుదామని చెప్పేసేసి వాళ్ళు వివాహమును చేసుకోవటం ఆరంభించాడు. వివాహము చేసుకోవటం తప్పు కాదు, కానీ ఎవరిని వివాహం చేసుకోవటము దేవుని చిత్తమో అది మనం తెలుసుకోవాలి. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే దేవుడు మాట్లాడిన మాట ఏంటమ్మా? ఇంత చదివిన మాట మరలా చదువుతావా? ఆ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో అక్రమము చేశారు, నరమాత్రులై ఉన్నారు.
అక్రమము చేసి నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీలును వారు భూమి మీద నుండిరి. చూసారా, అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు నెఫీలీలుగా పిలువబడ్డారు. చరిత్ర మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ దినములలో నోవాహు దినములు ఎలాగ ఉంటాయో మనుష్య కుమారుడు యొక్క రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటాయి. ఆ దినములలో నెఫీలీలు ఉన్నారు. మీకు అర్థమవ్వాలి ఈ పాటికి. మీకు అర్థం కాలేదు కదా? మత్తయి సువార్తకు వెళ్ళి మళ్ళీ చదువు వచ్చినాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనము. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. మనుష్య కుమారుని యొక్క రాకడయును అలాగుండెను. ఇప్పుడు నోవాహు దినములలో ఏం జరిగింది? మనుషులు దేవదూతలను వివాహము చేసుకున్నారు. నోవాహు దినములలో నెఫీలీలు పుట్టారు. మరి మనుష్య కుమారుడి దినాలు ఎలాగుంటాయి అంటే నోవాహు దినములలో జరిగినట్టుగానే ఉంటుంది అన్నారు. మీకు అర్థమవుతుందన్న ఆ విషయం నేను చెప్తున్న మాట. ఏం మాట్లాడుతున్నాను? దేవుడు నాకు ఇచ్చిన ప్రవచన వాక్యం మాట్లాడుతున్న ఈ సంవత్సరం. ఆ దినములలో నెఫీలీలు, చదవమ్మా, ఆ దినములలో నెఫీలీలును వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. ఆ నెఫీలీలు ఎవరంటే, ఇదిగో నెఫీలీలు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ అంటే దాని కింద వచ్చిన చెప్తున్నాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయారు, వాళ్ళకి పిల్లలు వచ్చారు, వాళ్ళే నెఫీలీలు. నోహ దినములలో జరుగుతుంది ఇది. వారు తినుచు తాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మనుష్య కుమారుడు యొక్క దినములు కూడా మరలా చదువు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37 నుంచి 39 వరకు మరలా చదువుదాము. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. మనుష్య కుమారుడు యొక్క రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి పెళ్లికిచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. అలాగుననే మళ్ళీ జలప్రళయం రాదు. ఎందుకంటే దేవుడు అప్పుడే ఒట్టు పెట్టేస్తాడు, ఇంకా జలముతోటి నేను నరులను ఇది చేయనని చెప్పేసి. బట్ అలాగుననే అంటే వాళ్ళు చేసిన కార్యాలు మరలా రిపీట్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ ఎ సైన్ దేవుడు రాకడ సంభవిస్తుంది అని చెప్పేసి. పక్కనోళ్ళకి చెప్పు, నెఫీలీలు మరలా వచ్చారు ఈ భూమి మీదకి అని చెప్పు పక్కనోళ్ళకి. జాగ్రత్త అని కూడా చెప్పు. వారు మన వలే మానవులుగా ఉంటారని చెప్పు పక్కన వాళ్ళతో. ద రిటర్న్ ఆఫ్ నెఫీలీలు మరలా వచ్చారు. అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరము ఈ రోజున సంఘాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు చదువుదామా ఆదికాండము 6వ అధ్యాయం మరలా మొదటి నుంచి. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పాలమ్మా. చాలా మంది ఆ వచనము తప్పు చెప్పారు. వారి దినములు 120 అంటే దేవుడు వాళ్ళ యొక్క జీవిత ఆయుష్ని తగ్గించారని చెప్పి అంటారు. నో, ఈ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క పాపాన్ని చూసి నోవాహుతో మాట్లాడాడో ఓడకట్టు అని చెప్పేసి, ఆ ఓడకట్టు అని చెప్పిన దినం నుంచి జలప్రలయం వచ్చే వరకు ఈ మధ్యలో 120 సంవత్సరాలు, వారి దినములు 120 సంవత్సరాలు చేసి పడేశాడు. అంటే 120 సంవత్సరంలో జలప్రలయం వచ్చింది. అది దాన్ని అర్థం చేసుకోవాల్సిన వివరం. ఎందుకంటే ఆ తర్వాత కూడా ఎవరు 120 ఏళ్ళు బతకలే, ఇంకెక్కువే బతికారు. అబ్రహాం ఎక్కువే బతికాడు, లోతు, ఇంక నేమో ఎవరైనా పేర్లు పెట్టుకొని.
అందరూ 300, 200, 500 బతుకు, 120 ఎవరు బతకల. బట్ తప్పు బోధించారు మనకి. అందుకే ఈ ఉదయకాల సమయంలో కరెక్ట్ చేస్తున్నాను. నరుల ఆయుష్ 120 అవల. అక్కడ ఆ రోజున ఉన్న వాళ్ళ యొక్క జీవితాన్ని 120తో ముగించేశారు. ఇంకా ఎప్పుడైతే నోవాహుకి దేవుడు యొక్క దర్శనం వచ్చిందో, ఇదిగో నువ్వు ఓడ కట్టుకో, ఈ భూమిని నాశనం చేస్తానని చెప్పాడు. ఆ దినము మొదలుకొని 120 సంవత్సరాలు నోవాహు ఓడ కట్టుకున్నాడు. 120 సంవత్సరంలో జలప్రలయం వచ్చింది. అంటే ఈ 120 సంవత్సరాల్లో మొత్తము చనిపోయారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. చదువమ్మా. ఆ దినములలో నెఫీలులను వారి భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలముందు పేరు పొందిన సూర్యులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. పూర్వకాలమున పేరు పొందిన సూర్యులు, అది కూడా అండర్లైన్ చేసుకున్నామా. పాత రోజుల్లో బిగ్ షాట్స్ వీళ్ళే. ఇప్పుడు తర్జుమా చెప్పాలంటే నేను దాన్ని, ఇప్పుడు మన వాడుక భాషలో గొప్పోళ్ళు, బిగ్ షాట్స్ అని చెప్పొచ్చు నేను. అండ్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్. మీరు ఆశ్చర్యపడతారు. వాళ్ళు మనుషుల్లాగే ఉంటారు. అండ్ బట్ వారిలో ఉన్న ఆత్మ, ఇట్ ఈస్ అ డిమన్. వీళ్ళనే నెఫీలీలు అని సంబోధిస్తున్నాడు దేవుడు. చక్కగా దేవదూతలు వచ్చారు. ఒక నరుడిలో ప్రవేశించాడు, ఒక మనిషిలో ప్రవేశించాడు, వాడిని పొసెస్ చేస్తున్నాడు. వాడిలో ఉన్న మనుష్య ఆత్మని, ఇంతక మనస్సాక్షి ఎట్లాగైతే పూర్తిగా చెడిపోయిద్దో ఆ మనుష్య ఆత్మను పూర్తిగా హరించేసేసి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళల్లో వాళ్ళు ఇదైపోయారు, మనుషులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళిద్దరికి ఇప్పుడు ఈ మనుషుడిగా చలామణి అవుతున్న ఈ వ్యక్తి ఒక స్త్రీని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తిలో ఉండే ఆత్మ ఏంటి? సగము మనుషుని ఆత్మ, సగము దయ్యము ఆత్మ. ఇప్పుడు అతను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అది కూడా సేమ్ అదే జరుగుతూ ఉంది వరుసగా. చాలామంది అంటారు, ఎందుకండి దేవుడు ఆ రోజున మనుషులందరినీ చంపేసేసాడు అంటే, ఇది జరుగుతుంది. మనుషుడిగా ఉన్నది కేవలం నోవాహు మాత్రమే. మిగతా వాళ్ళంతా కలుషితమైపోయారు. ఆ హ్యూమన్ ఆ యొక్క కలుషితమైన ఆ యొక్క రేస్ని దేవుడు చెరిపేయాలనే ఆలోచన చేశాడు. బట్ ఈ ఉదయకాలం నేను చెప్తున్నానమ్మా, దేవుడు ఏమన్నా అంటే, నోవాహు దినములలో ఎలాగూ ఉండెనో మనుష్య కుమారుడు యొక్క దినములలో కూడా అలాగే ఉండును. వారు తినుతూ తాగుచు పెండ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరిని పెళ్లిళ్ళు చేసుకున్నారు నోవాహు దినములలో? ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఎవరిని పెళ్లి చేసుకున్నారు చెప్పాలా? మరి నోవాహు దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుడు దినాల్లో ఉంటుందంటే ఎవరిని వివాహాలు చేసుకుంటున్నారు? జాగ్రత్త. అందుకే దేవుడు నూతన నిబంధనలో ఒక చట్టము పెట్టాడు. ఒక విశ్వాసిని చేసుకోమని చెప్పేసి. మీకు అర్థమైంది నా పాయింట్? ఎందుకు దేవుడికి కాస్ట్ ఫీలింగ్ లేదు, దేవుడికి రిలీజియన్ ఫీలింగ్ లేదమ్మా. దేవుడికి మతం అంటే ద్వేషము, లేదంటే కులం అంటే ద్వేషము కాదు. దేవుడికి ఉన్న ఫీలింగ్ ఒకటి, వాడు మనుష్యుడా కాదా. సో ఆ రోజున కంప్లీట్ మనుషుడిగా ఉన్నది ఎవరే అంటే నోవాహు మాత్రమే. ఈ రోజున పరిశుద్ధాత్మను పొందుకొని ఒక సంపూర్ణ మానవులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరంటే విశ్వాసులు. అందుకే ఎక్కడ ఈ విశ్వాసి ఆ రోజుల్లో చేసిన తప్పు చేస్తాడేమో అని చెప్పేసి ఎవరిని పడితే వారిని వివాహం చేసుకోమాకండి, ఒక విశ్వాసిని చేసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మను పొందావు, నువ్వు చేసుకోబోయే వ్యక్తి పరిశుద్ధాత్మ లేనివాడైతే, వాడు అపవిత్ర ఆత్మ అయితే, మరి మీలో నుంచి వచ్చేవాళ్ళు నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? అర్థం కాని వాళ్ళు కూడా ఒకసారి హల్లెలూయా చెప్తారా? థ్యాంక్ గాడ్. ఏం లేదు, ఎవరైనా హల్లెలూయా చెప్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, విడమర్చి చెప్పి. బట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. చదవమ్మా, కంటిన్యూ చేయమ్మా. 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. బా, ఏం చేయలేదు వీళ్ళు. చెడుతనం ఏంటంటే పెళ్లి చేసుకున్నారు అంతే. కానీ ఆ పెళ్ళి ఎవరిని చేసుకున్నాడు? దేవుని ఏర్పాట్లో లేని వాళ్ళని చేసుకున్నాడు.
దేవుని ఏర్పాట్లో లేని వివాహం చేసుకుంటే ఏమైందంట, నరుల చెడుతనం ఏమైందంట, గొప్పగా ఉందంట దేవుని దృష్టికి. అంతే, వీళ్ళు ఏం చేయాల, వీళ్ళు విగ్రహాలు పెట్టలా, టెంకాయలు వేయలేదు, పూజలు చేయలేదు, లేదంటే మర్డర్లు చేయలేదు, ఇంకేం చేయలేదు. వీళ్ళు చేసింది ఏంటంటే వివాహం చేసుకున్నారు, బట్ తప్పైన వివాహాలు చేసుకున్నారు. అమ్మ, దేవుడు ఈ యొక్క భూమిని సృష్టించి ఈ భూమిని దేనితో నింపాలనుకున్నాడంటే మనుష్యులతో నింపాలని చెప్పేసి ఆలోచించి మనుషులను సృష్టిస్తే అపవాది ఏం చేశాడంటే, నేను ఈ భూమిని నా కుమారులతోటి, నన్ను వెంబడించిన వాళ్ళతో కూడా నింపాలి, ఈ విధముగా దేవుని సృష్టిని పాడు చేద్దామని చెప్పేసి వాడు ఈ భూమి మీదకి తన యొక్క కుమారులను పంపించాడు. మీకు తెలుసా, అపవాది కూడా కొడుకులు ఉన్నారు. అపవాది కూడా కొడుకులు ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయంకి వెళ్ళమ్మా. డీమన్ హ్యాస్ సన్స్. పక్కన వాళ్ళకి చెప్పు, దయ్యంకు కుమారులు పుట్టారంట అని చెప్పి పక్కన వాళ్ళకి. దయ్యంకు కుమార్తెలు కూడా పుట్టారని చెప్పి పక్కన వాళ్ళకి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచ్చిన భాగం చదవమ్మా. మరియు నీకును స్త్రీకిని, ఆ పై వచ్చిన నుంచి చదవమ్మా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూసావా, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఎప్పుడైనా నువ్వు చూసావు పావు మట్టి తింటావు? నువ్వు చూడలా. అది వేరే సబ్జెక్ట్, దాని గురించి తర్వాత మాట్లాడతాను నేను. లెట్స్ గెట్ ఈ పాయింట్ దగ్గర స్టిక్ అవుతాం. మరలా చదవమ్మా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున, నీవు ఈ పాపము చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానవై నీ కడుపుతో పాకుతావు. నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మన్ను తింటావు. ఓకే. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఏంటంట, నీ సంతానం. అపవాది నీకు స్త్రీకి వైరం ఉంటుంది. ఆ తర్వాత ఏమంటున్నాడు, నీ సంతానమునకు, ఆమె సంతానమునకు వైరము కలుగుతుంది. అంటే అపవాదికి కూడా ఏమున్నారు? ఎప్పుడు జరిగింది ఆ సంతానము? ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదివిన సంతానం అదే. అపవాది అన్నాడు ఒక ఆత్మ. ఆ ఆత్మ ఒక మనుష్యుని ఆవహించి ఆ మనుష్యుని తన ఆధీనంలోకి తీసుకొని ఆ మనుష్యుడి యొక్క ప్రాణాత్మ దేహములన్నిటి మీద ఒక అధికారమును పొందుకొని ఆ తర్వాత ఒక స్త్రీని వివాహము చేసుకొని వారిలో నుంచి తీసుకొచ్చాడు అపవాది అన్నాడు సంతానమును. వాళ్ళే నెఫీలీలు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఇప్పుడు మనుష్య కుమారుడు యొక్క దినాలు ఎలాగుంటాయంటే నోవాహు దినములలో ఉన్నట్టుగానే ఉంటాయి. అందుకే నూతన నిబంధనలో దేవుడు పౌలు చేత మాట్లాడాడు. వెలుగుకి చీకటితో పోలిక ఏంటి, దేవునికి దయ్యములతో పోలిక ఏంటి, విశ్వాసకి అవిశ్వాసతో పోలేంటి. దయ్యమును పోల్చాడు. ఒక నిబంధన లేనివాడిని, ఒక రక్షణ పొందని వాడిని దేంతో పోల్చాడు? దయ్యం. చదువు అక్కడి నుంచి అమ్మా. 6వ అధ్యాయము 5వ వచనం నుంచి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. చాలని తన హృదయంలో ఏం నొచ్చుకున్నాడంట. ఈ వివాహములు జరగటము దేవుడు పైనుంచి చూశాడు. బట్ ఎందుకంటే అవతల వ్యక్తి అర్థం చేసుకోవటం లేదు. అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, అరే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, చాలా బాగున్నాడు, మంచి పర్సనాలిటీ ఉన్నది, సూర్యుడు ఇతను. ఆ రోజు ఇప్పుడైతే మనం ఉద్యోగాలు జీతాలు ఇవి చూస్తున్నాం, కానీ ఆ రోజులో వాడు ఒకడు ఎంతమందిని చంపగలడు దానితో చూస్తాడు, వాడు పరాక్రమవంతుడా కాదని చెప్పేసి. రాజుల కాలం వరకు కూడా అట్లనే చూశారు. ఒకడు ప్రయోజకుడా కాదంటే ఒకడు ఎంతమందితో యుద్ధం చేయగలడు అని చెప్పేసి. ఆ రోజుల్లో ఉన్న స్త్రీలు ఆ నెఫీలీలను చూసి, అబ్బా ఇంత ఎత్తు, ఇంత భుజబలం ఉన్నది, అసలు
సూర్యులు ఇతను పేర్లు పెందుకు ఆ రోజులు సూర్యులు వీరే అని పేర్లు ఉన్నాయి వాళ్ళకి. అంటే వాళ్ళకు ఒక ప్రఖ్యాతి ఉన్నది, వాళ్ళకు ఒక పాపులారిటీ ఉన్నది. ఆ పాపులారిటీ ఉన్నవాళ్ళు నార్మల్ పర్సన్స్ దగ్గరికి వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటానంటే ఏమంటారు? ఎగిరి సంకలు గుద్దుకొని చలో వివాహాలు చేసుకున్నారు. ఒక్కొక్కడు అనేక మందిని చేసుకున్నాడు. అలాగే స్త్రీ వేషాల్లో కూడా వచ్చారు, స్త్రీ పురుషుల్ని చేసుకున్నారు. ఆ దేవుడేమో ఈ భూమి అంతటిని కేవలము మనుషులతోటి నింపాలని ఆలోచన పెట్టుకుని భూమిని నరులను సృష్టిస్తే, అపవాదనోడు దేవుని యొక్క సృష్టికి ప్రతి సృష్టి చేయటం స్టార్ట్ చేశాడు. ఒక మనుష్యుడిగా వచ్చాడు, ఒక నరుడిగా వచ్చాడు, నరులలో నరులుగా ఉండి వివాహాలు చేసుకొని వాడి యొక్క సంతానమును ఉత్పత్తి చేసుకుంటూ వచ్చాడు. అపవాది యొక్క సంతానమే నెఫీలీలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి సంతానమును ఇస్తున్నారు. వాళ్ళు వీళ్ళతో పోయినప్పుడు వీళ్ళకి పుట్టిన వాళ్ళే అపవాది యొక్క సంతానము. ఆ రోజుల్లో ఈ అపవాది సంతానం మనుష్య సంతానంతో పాటు ఊరికి తిరుగుతూ ఉన్నారు. చక్కగా పొద్దున పాటు నువ్వు ఎట్లా వెళ్తున్నావు, పొద్దున్న మార్కెట్కి వెళ్ళిపోయి నువ్వు ఎట్లా వెళ్తున్నావు, ఆ కేజీ టమాటాలు ఎంత అంటే 50 రూపాయలు, అంతేనా 50నా నాకు తెలియదు, మరి 50 అంటాడు. నెఫిలీడు కూడా వస్తాడు, వాడు కూడా వచ్చాడు, బ్రదర్ ఎట్లా ఉన్నారు, బాగున్నారా, ఆ కేజీ టమాటాలు నాకు కూడా ఇవ్వు. యూ డోంట్ నో, నీకు అతను ఎవరో తెలీదు. నీకు అతను ఎవరో తెలియదు కాబట్టి నీ యొక్క పరిస్థితిని చూచి దేవుడు కృప చూపించి ఏమన్నాడంటే, విశ్వాసితోనే వివాహం చేసుకోవాలని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు 8వ వచనం చదవమ్మా. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. యెహోవా దృష్టికి కృప పొందినవాడే. నాకు ఆ మాట భలే నచ్చింది తెలుసా. నోవాహు అంట యెహోవా దృష్టికి ఏం పొందుకున్నాడంట? కృప పొందినవాడు. ఎలా పొందుకోగలిగాడు ఒక వ్యక్తి? పక్కన ఏం చేసి పొందుకుంటాను దేవుని కృపనని చెప్పేసి, అయ్యా కృప ఇవ్వయ్యా, కృప ఇవ్వయ్యా, కృప కావాలని ప్రార్థన చేస్తాము, కృపామయుడు అన్న పాట పాడతాం, కృప తప్ప వేరే ఒకటి లేదని అది పాడతాం, అన్నీ పాడేస్తాం. పాటలు పాడారనుకుంటే ఈరోజు కూడా కృప తప్ప వేరే పాడుతున్నావు. ఎట్లా పొందుకుంటావు కృపని? నోవాహు అడుగు. నోవాహు చదవము ఒకసారి ఆ మాట. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏం చేశాడు నోవాహు? తన కనుల ఎదుట లోకమంతా పాపముతో జీవిస్తుంది. ఒకళ్ళు వేరే వాళ్ళ వివాహాలు చేసేసుకుంటూ, నరుల కుమారులు దేవుని కుమార్తెలతోటి, లేదా దేవుని కుమారులు నరుల కుమార్తెలతోటి, లేదంటే పురుషులు స్త్రీలు ఈ రీతిగా లోకమంతా స్ప్రెడ్ అయింది. ఒక చరిత్ర, ఒక బైబిల్ థియాలజీ అని చెప్పాడు, ఆ రోజుల్లో నోవాహు టైముల్లో ప్రపంచ జనాభా అంట 150 కోట్ల మంది అంట. ప్రపంచ జనాభా 150 కోట్లు అని చెప్పేసి ఒక దైవ సేవకుడు, ఒక థియాలజీ అని చెప్పాడు. 150 crores అంటే భారతదేశం కన్నా ఇంకా పెద్దది. అంత పెద్ద జనాభా ఉన్నది. అంత పెద్ద జనాభాలో అందరూ ఒకే విధం ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఏంటంటే వివాహాలు చేసేసుకోవడం ఒక ప్యాటర్న్. అంత ప్యాటర్న్ ఫాలో అవుతుంటే లోకమంతా ఆ విధముగా ఉంటే, ఒక తండ్రి తన బిడ్డల్ని కాపాడుకుంటున్నాడు. లోకం వైపు వెళ్ళమాకండి, వాళ్ళు చేసుకున్నట్టు వెళ్ళమాకండి, వాళ్ళలాగా పోమాకండి అని చెప్పేసి ఒక తండ్రి తన కుమారులను కాపాడుకుంటున్నాడు. ఆ కాపాడుకొని ఆ యొక్క సంపూర్ణ మానవులుగా ఒక భయభక్తుల్లో పెంచుకున్నాడు. అది చూచి దేవుడు ఏమన్నాడంటే, నోవాహు నా దృష్టికి కృప పొందుకున్నాడు. నోవాహు వాళ్ళలాగా వెళ్ళలేదు. నేను బలంగా నమ్ముతానమ్మా, నోవాహు కుమారులు కూడా శోధించబడి ఉంటారు. ఆ యొక్క దేవదూతలు చూసి వీళ్ళు కూడా శోధించబడి ఉంటారు. నాకు తెలిసి వీళ్ళు కూడా ఉంటారు, నాన్న నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి. బట్ హీ స్టాప్డ్, ఆపాడు. నో 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 నో, నేను చూస్తాను నీకు సంబంధం, నేనే చేస్తాను సంబంధం, నువ్వు స్టాప్. అదే నాన్న అందరూ చేసుకుంటున్నారు కదా వివాహాలు. ఆ రోజుల్లో అసలు కంటిన్యూస్గా ప్రతి ఇంట్లో మోగుతుంది ఏంటంటే సన్నాయే. ఎందుకంటే అపవాదనుడు ఆ రీతిగా పని చేస్తున్నాడు. కంటిన్యూస్ మ్యారేజెస్ జరుగుతున్నాయి త్రూఅవుట్ ద వరల్డ్. మనకంటారు చూసా సీజన్ అని చెప్పేసి, అది లోకమంతా సీజన్. అది ఆ టైంలో మ్యారేజ్ సీజన్. ఏ వీధిలో చూడు షామియానా
మామిడి ఆకులు కట్టారే అంటే ఎవరైనా మామిడి ఆకులు అని కొంతమంది సైలెంట్గా ఉన్నారు. అయితే నోవాహు యెహోవా దృష్టికి, చదువమ్మా మాట. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన, యెహోవా దృష్టి యందు కృప పొందుకున్నాడు. ఎట్లా పొందుకున్నాడు ఒక వ్యక్తి కృప అంటే, అతడు తన భార్యని తన బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. లోకమంతా ప్రపంచంలో ఉన్న 150 కోట్ల మంది, 100 నుంచి 150 కోట్ల మంది అన్నారు, అన్ని కోట్ల మంది చేస్తున్న తప్పుని అది ఇతను తప్పు అనుకున్నాడు, కానీ ప్రపంచం అంతా అనుకోలే తప్పు. ఎందుకంటే వాళ్ళ మనసాక్షి ఏమైపోయింది, చెడిపోయినది. బట్ ఇతడికి ఎవరు ప్రసంగించలేదు, ఎవరు బోధించలేదు. ఇతడు మనసాక్షి ఎంత మంచుకుందో అర్థం చేసుకోండి. తన బిడ్డలను ఆపుకున్నాడు, వద్దమ్మా మీరు అట్లా వివాహాలు చేసుకోకూడదు అని చెప్పేసి. తన భార్యను శోధించుంటారు, ఏమో తనే శోధించబడి ఉంటాడేమో, బట్ స్టిల్ అతడు ఆపుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆ 100 కోట్ల నుంచి 150 కోట్ల మంది ఉన్న జనాభాలో ఈ ఒక్క కుటుంబము చాలా పరిశుద్ధంగా ఉంది దేవుని దృష్టికి. ఆ కుటుంబాన్ని నడిపించినోడు, ఆ కుటుంబానికి నాయకుడు ఉన్నాడు ఏడే అంటే నోవాహు అనే తండ్రి. అందుకే దేవుడు నోవాహు దగ్గరికి వచ్చాడు, నోవాహు నువ్వు కృప పొందుకున్నావు అని చెప్పేసి. ఈ భూమిని చూస్తుంటే, నరులను చూస్తుంటే, ఆ 2వ వచనంలో ఉంటుంది, యెహోవా సన్నిధిని భూమి అంతా చెడిపోయిందండి. ఆ మాట చదవము ఒకసారి. 6వ అధ్యాయము 5వ వచనం. ఎస్. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడును కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఒక రాంగ్ మ్యారేజ్ చేసుకున్నందుకు దేవుడు మనసులో ఆయనకు వచ్చిన మాట ఏంటి, నేను నరులను చేసినందుకు సంతాపపడుతున్నాను. లోకమంతా అనుకుంటుంది సూర్యుల్ని వివాహము చేసుకుంటున్నాం అనుకుంటుంది లోకమంతా, బట్ దేవుడు మాత్రం మార్చలేదు అది. ఆ 100 నుంచి 150 కోట్ల మంది ఒకే విధముగా లోకమంతా ఉంటుంది, అది ట్రెండ్ అన్నారు ఆ రోజులు, ఫ్యాషన్గా ఉన్నారు. అది ఆ రోజులు అదే కరెక్ట్ అనుకున్నారేమో బహుశా. ఎందుకంటే 10 మంది కలిసి ఒకే పని చేస్తుంటే 11వ వాడు కూడా ఆ పనే చేస్తాడు, ఏమి ఆలోచించకుండా. అన్ని కోట్ల మంది చేస్తున్న ఆ తప్పుని కూడా ఒక వ్యక్తి చేయకుండా ఎట్లా ఆగాడో. నేను నోవాహుని ఇంటర్వ్యూ చేసి ఇదే అడుగుతాను, అయ్యి నీ కళ్ళ ముందు 100 కోట్ల మంది, నీ టైంలో చర్చిలు లేవు, నీ టైంలో పాస్టర్ లేడు, నీ టైంలో వాక్యము లేదు, ఎట్లా ఇది నువ్వు తప్పు అని చెప్పగలవు? ఓకే, మంచి మనస్సాక్షి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను చెప్పాను అతనికి మంచి మనస్సాక్షి ఉందని చెప్పేసి. బట్ ఎట్లా నియంత్రించుకున్నాడు అతను, ఎట్లా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన బిడ్డల్ని తన అదుపాజ్ఞలో పెట్టుకున్నాడు. వాహ్, ఊరికే కృప రాదమ్మా, కృప ఊరికే రాదు. పక్కన వాళ్ళకి చెప్పు, కృప ఊరికే రాదని చెప్పు. కృప రావాలంటే చాలా ప్రయాసం ఉండాలని చెప్పు. ఒక నరుడు ఎంత ప్రయాసపడ్డాడంటే 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు తన పిల్లల్ని కాపాడుకుంటూ. 120 years తన పిల్లల్ని కాపాడుకున్నాడంటే ఎంత ప్రయాస, నిజమా కదా? 120 years. వీళ్ళు ప్రతిరోజు ఆ పిల్లలు బయటికి వెళ్తూ ఉండుంటారు కదా, బయటికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉండుంటాడు కదా. హీ ప్రొటెక్టెడ్. ఈ రోజున అమ్మ ఇక్కడ ఈ వాక్యం వింటున్నాం ప్రతి ఒక్క యవనస్తుడికి, యవనస్తురాలకి, ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క తల్లికి చెబుతున్నాను, నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకోవాల్సిన రోజులు మరలా ఆసనమైపోయాయి. ఎందుకంటే చెప్పాను కదా, నెఫీలీలు మరలా వచ్చారు. వాళ్ళు మీతో పాటు జిమ్లో ఉంటారు, వాళ్ళు నీతో పాటు వర్క్ ఆఫీస్లో నీ కొలీగ్స్గా ఉంటారు, నీ ఎదురింట్లోనే ఉండొచ్చు, నీ పక్కింట్లోనే ఉండొచ్చు. బట్ జాగ్రత్త, నీవు కూడా కలుషితమైపోమాక. వెలుగుకి చీకటితో ఏంటి పోలిక, దేవునికి దయ్యములతో ఏంటి పోలిక? ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ సంఘంలో, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు కోరుకుంటుంది ఏంటంటే,
నా ఎదుట కృప పొందుకున్న వారుగా మీరు బ్రతకాలని కోరుకుంటున్నాడు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నెఫిలీలు మరలా వచ్చారు. అపవాది యొక్క ఆ యొక్క క్రియలు మరలా ఆరంభమైపోయి దేవుని రాకడ దినాల్లో ఉన్నాము. ఏ విధము చేతనైనా సరే వాడి యొక్క జనాభాని ఎక్కువ చేసుకుందామని రక్షణ పొందిన కుటుంబాల్లో కూడా జొరబడి ఆ రక్షణను అక్కడితో ఆపేసేసి ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా వాడి వైపు తెచ్చుకుందామని చెప్పేసి ఏ విధముగా అయినా సరే అని చెప్పేసి అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో సఫలము కూడా జరుగుతుంది. బట్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, జాగ్రత్త. లోకము వల్లే మనం వెళ్ళటానికి లేదు, లోకము వెంబడి కూడా మనము పోవటానికి లేదు. దేవుని వాక్యం మనకు చెప్పింది, విశ్వాసితోటే అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ విధముగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలను కనుక నువ్వు గైకొంటావో, నేను చెప్తున్నానమ్మా, నువ్వు యెహోవా దృష్టికి కృప పొందిన వాడవుతావు. పేతురు రాసిన పత్రిక ఒకసారి వెళ్ళండమ్మా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. మరి 7 అంటే ఆయన కుటుంబము. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడును. నీతిని ఎంతకాలం ప్రకటించాడు? 120 సంవత్సరాలు. ఎంతమంది మారుమనసు పొందారు? కుటుంబం ఫస్ట్ నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఒక్క వ్యక్తి కూడా మారుమనసు పొందల. 120 years ఆఫ్ మినిస్ట్రీ, 120 సంవత్సరాల పరిచర్యలో ఒక్క వ్యక్తి కూడా మారుమనసు పొందల. నీతిని ప్రకటిస్తూ వచ్చాడు. అంటే ఒక పరిచర్య సక్సెస్ఫుల్ మినిస్టర్ అని ఎప్పుడు చెప్తామంటే నాట్ బై ద కౌంట్, సంఖ్యను బట్టి కాదు చెప్పాల్సింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సైతం బోధించి 12 మందినే అందులో ఒకడు మలిపోయాడు. మినిస్ట్రీ సక్సెస్ని సంఖ్య బట్టి చూడకూడదు. నాతో చాలా కాలం క్రితం దేవుడు మాట్లాడినప్పుడు మాట నాకు సడన్గా నోవాహు గురించి మాట్లాడుతుంటే అది గుర్తొచ్చింది, అందుకే చదివించాను. అది నీతిని ప్రకటించాడు. 120 సంవత్సరాలు నీతిని ప్రకటిస్తే ఒక్క వ్యక్తి కూడా నోవాహు మాట వినలేదు. ఆ తరంతో పోల్చుకుంటే ఈ తరం చాలా గొప్ప తరం. అంటే ఇక్కడ నా ఎదుట ఉన్న వాళ్ళంతా హల్లెలూయా. మిమ్మల్ని పొగిడానమ్మా, కొస్త బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మీ అది కొట్టాలి చెప్పండి అసలు. అది 120 సంవత్సరాల యొక్క ప్రకటన, సువార్త ప్రకటన ఒక్క వ్యక్తిని కూడా అతను నడిపించుకోలేదు. ఈ 120 సంవత్సరాలు ఎన్ని రాష్ట్రాలు తిరుగుంటాడు, ప్రపంచమంతా తిరిగాడు. 120. ఎందుకంటే ఎక్కడెక్కడ అంత జరుగుతుంది, ప్రతి చోటకి వెళ్ళాడు. ఇది చేస్తుంది తప్పు, దేవుని ఆత్మ సంతాపపడుతుంది, దేవుడు దుఃఖపడుతున్నాడు, ఇది హేయమైనది, ఇది వద్దు, ఇకనైనా ఆపేసేయండి అని చెప్తూ 120 సంవత్సరాలు ప్రపంచమంతా తిరుగుతూ, ఒక పక్క ఓడ సిద్ధం చేసుకుంటూ, ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటూ ఆ వ్యక్తి తిరుగుతూ బ్రతికాడు. బట్ ఒక వ్యక్తి కూడా మారు మనసు పొందలేదు. బట్ అయినప్పటికీ నోవాహును దేవుడు ఏమన్నంటే, నువ్వు కృప పొందుకున్న నోవాహు అన్నాడు. నీకు సంఖ్య లేకపోవచ్చు కానీ బట్ నీవు నా కృపను పొందుకున్నావు, నాకు నీ కృప చాలును అన్నాడు. చాలామంది సేవకులు వాళ్ళ యొక్క సంఖ్య పెరగటం లేదని చెప్పి గ్రామాల్లో కానీ ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో చిన్న సంఘాలుగానే ఉంటున్నామని చెప్పేసి 25 ఏళ్ళు చేస్తున్నాం, 30 ఏళ్ళు చేస్తున్నాం, అలాగే ఉంటున్నాము అని చెప్పేసి దిగులు పడుతూ ఉంటారు. బట్ ఐ కెన్ టెల్ దిస్ థింగ్, వాళ్ళు కృప పొందుకున్నవారు అని చెప్పేసి. హల్లెలూయా. వాళ్ళు మనుషుల దృష్టిలో సక్సెస్ఫుల్ కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో వాళ్ళు కృపను పొందుకున్నారు. ఎందుకంటే జనములు రాకపోతున్నా, సంఖ్య పెరగకపోతున్నా మానక ప్రకటిస్తున్నారు నీతిని, నీతిని ప్రకటిస్తున్నారు, మానక ఆయన కుమారుని గురించి ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, జాగ్రత్త సంగమా. నెఫిలీలు మరలా వచ్చారు, మనుషులుగా ఉంటున్నారు. ఈవెన్ వాళ్ళ ఓన్ కుటుంబాలకు కూడా తెలియదు. అండ్ మీకు విషయం తెలుసా, ఆ నెఫిలీలలో ఒక్కడే అంత్యక్రీస్తు బయలుపడబోతున్నాడు.
ఎందుకు నెఫీలీలు మరలా వచ్చాడంటే, నెఫీలీడు అనేవాడు మనుష్యుడిగా రాకూడదు, వాడు మనుష్యుడిగా కనపడాలి, కానీ వాడిలో దురాత్మ ఉండాలి. అంటే ఖచ్చితంగా ఎక్కడో లింక్ అవ్వాలి, మరలా ఎక్కడో ఆ చైన్ మరలా కలవాలా, ఎక్కడో మనుష్యుడు దేవదూత మరలా లింక్ అవ్వాలా. అపోస్తలుడైన యోహాన్ అన్నాడు, క్రీస్తు విరోధులు అనేక మంది బయట ఆల్రెడీ ఉన్నారు అని చెప్పి అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? నెఫీలీల గురించి మాట్లాడాడు. ఆ క్రీస్తు విరోధుల్లో ఒక విరోధి గురించి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అన్నాడు. ఒక వ్యక్తి దేవునికి విరోధంగా మారలేడు, ఎందుకంటే వాడు మనుష్య మాత్రుడు, నరమాత్రుడు. వాడు దేవునికి విరోధంగా నిలబడాలి అంటే, ఒక సైన్యాన్ని పోగు చేయాలి అంటే డెఫినెట్లీ వాడు మనుష్యుడిగా పుట్టాలి, కానీ వాడిలో అపవాది ఆత్మ ఉండాలా. అపవాది వాడి యొక్క క్రియలు చేసేస్తూనే ఉన్నారు బయట, ప్రజలకు తెలియటం లేదు. ఎవరిని వివాహము చేసుకుంటున్నాము, ఎవరితో సహవాసంలో ఉంటున్నాము, ఎవరితో రోజు కలిసి తింటున్నాము, ఎవరితో రోజు బయటికి వెళ్తున్నామని ప్రజలకు తెలియటం లేదు, సంఘానికి తెలియటం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నీ సహవాసం అయితే. అందుకే అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక వెళ్ళండి అమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక, దీంతో నేను ముగించేసేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు చూస్తారా? మాతో మీకు సహవాసము ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉన్న ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో ఉండాలి, కానీ సహవాసము బయట వద్దు. ఎందుకంటే బయట ఎవరున్నారు? మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మీతో సంభాషణ చేస్తున్నాము, మీతో స్నేహము చేస్తున్నాము, మనము సహవాసంలో ఉన్నాము. ప్లీజ్ సంగమా, మనము సహవాసంలో ఉన్నాము, బయట వద్దు సహవాసం అంటున్నాడు అపోస్తలుడైన యోహాను. నేను మీతో మాట్లాడతా కదా, నేను చూసిన దాన్ని, నేను వినిన దాన్ని నేను మీకు చెప్తాను కదా. నీతో ముచ్చట్లాడటానికి, నీతో సమయం గడపటానికి, నిన్ను మంచి దారిలోకి నడిపించడానికి, నీకు ఆలోచనలు ఇవ్వటానికి ఐ యామ్ దేర్. సహవాసం నాతో పెట్టుకో, బయట వద్దు అంటున్నాడు. మన సహవాసం అయితే తండ్రితో కూడాను. ఇప్పుడు ఏమన్నంటే మనిద్దరం సహవాసం ఉన్నాం. ఇప్పుడు మనిద్దరు సహవాసం ఎక్కడ లింక్ అవుతుందంట? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇప్పుడు బయట నెఫిలీలతో ఉంటున్న వాళ్ళ సహవాసం ఎవరితో లింక్ అయింది? అపవాదితో లింక్ అయినది. ప్రభు రాకడప్పుడు ఇవి 2 గుంపులుగా మారబోతున్నాయి. అంతే, క్రీస్తు విరోధి అనేవాడు వాడి యొక్క సామ్రాజ్యాన్ని మొత్తం వేరు చేస్తాడు. దేవుడితో పాటు మనమంతా ఒక పక్కన ఉంటాము. అందుకే నేను చెప్తున్నానమ్మా, ఒక వ్యక్తి దేవుని ఎదుట నిలబడి దేవుడితో పోరాడేంత ధైర్యము, సాహసము చేయలేడు. ఖచ్చితంగా కూడా ఆ పని చేయాలంటే వాడిలో అపవాది ఉండాల్సిందే. వాడే క్రీస్తు విరోధి. జాగ్రత్త. ఎవరితో స్నేహంలో ఉంటున్నాము, ఎవరితో వివాహములు చేసుకుందాం అనుకుంటున్నాము, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాము. నా ప్రార్థన, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్ని దేవుడు చూసినప్పుడు కృప పొందిన వారిని పిలవాలి దేవుడు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. మనము కానీ, మన పిల్లలు కానీ, మన పిల్లలు కానీ ప్రభు రాకడ వరకు మనలో ఏ ఒక్కరు, మన తరములో ఏ ఒక్కరు నెఫీలీలుగా మారకుండును గాక. దేవుడు మన వంశాలని తన రక్తములో కట్టి భద్రపరచును గాక.